ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 11 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం అప్పొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనం. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. వ్యాఖ్యాన అంశం: రక్షణ దేవుని నిర్ణయం. వ్యాఖ్యాన అంశం: రక్షణ దేవుని నిర్ణయం. వ్యాఖ్యానం: రక్షణలో దేవుని నిర్ణయం కనబడుతోంది. ఒక ప్రక్కన చూస్తే ఎవడునూ నాశనమునకు నియమింపబడలేదు అని మనకు తేటగా తెలుస్తోంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలోను, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలోను అందరి ఎడల దేవునికున్న చిత్తము కనిపిస్తోంది. అందరూ రక్షణ పొందవలను అని దేవుడు కోరుతున్నాడు. అయినా మరొక ప్రక్కన చూస్తే అందరూ నమ్మరు అని తేటగా తెలుస్తుంది. అందరి కొరకు ద్వారం తెరవబడి ఉన్నది, కానీ అందరూ దానిలో ప్రవేశింపరు. క్రీస్తు తీర్పు తీర్చుటకు వచ్చినప్పుడు కుడి తట్టులో అనేకులు నిలుస్తారు, కానీ అందరూ కుడి తట్టున నిలుస్తారా? ఎడం ప్రక్క నిలిచేవారు లేరా? పొలంలో గోధుమల మధ్య గురుగులు కూడా ఉండలేదా? పొలమంతా గోధుమలే అని క్రీస్తు చెప్పి ఉంటే లోకమంతా రక్షింపబడును అని నమ్మవలసి వస్తుంది. అలా వ్రాయబడలేదు. జీవం పొందుటకు మీరు నా యొద్దకు రానొల్లరు అని క్రీస్తు యోధా నాయకులతో చెప్పినది దీని అనుబంధం. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం చూడండి. కావున ప్రతి గుంపులో పైన చెప్పినట్లు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు కలరు. వారు దొరుకున్నట్లు సువార్త అందరికీ ప్రకటింపబడాలి. భవిష్యత్ జ్ఞానం కలిగిన తండ్రి వినేవారిలో నిర్ణయ శేషం ఏర్పరుస్తాడు. అయితే నాకు నిర్ణయం లేదని మీరు భయపడుచున్నారా? సరే, నేడే క్రీస్తుకు లొంగండి, రక్షింపబడతారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం ధ్యానించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.